అపోస్తలులైనటువంటి ఈ శిష్యులకి బోధించడానికి కేవలము పాత నిబంధన మాత్రమే చేతిలో ఉంది. కొత్త నిబంధన చేతిలో లేదు. ప్రారంభపు రోజుల్లో ఆదిమ సంఘాలు ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి? ఈ అపోస్తలుల బోధ చేస్తున్నప్పుడు వాక్యమునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఒక 4 కుటుంబాలు 5 కుటుంబాలు ఒక చోట చేరి సాయంత్రం పూట ఆరాధన జరుపుకునేవాడు. మరి వాళ్ళు నమ్ముకోవడానికి మొదటి రోజుల్లో కొత్త నిబంధన లేదు, పాత నిబంధన మాత్రమే ఉంది. ఎలా వాళ్ళు మరి ఈ అపోస్తలులు బోధిస్తున్నప్పుడు యేసుతో సహవాసం చేసి వచ్చిన వాళ్ళు కనుక ఉన్నది యథార్థమైనటువంటిది వీళ్ళు బోధిస్తున్నప్పుడు, సత్యాన్ని బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తుతో ఉన్నటువంటి పరిచర్యని, యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనాన్ని, యేసులో ఉన్నటువంటి లక్షణాలని వీళ్ళు బహిరంగంగా బోధిస్తున్నప్పుడు విశ్వసించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి విశ్వసించటానికి కేవలం వినుట ద్వారా మాత్రమే వాళ్ళకి అవకాశం కలిగింది. దాని ద్వారా చదివి నమ్మకం ఉంచడానికి అవకాశం లేకపోయినప్పటికీ వాక్యం యథార్థమైంది, ఇది సత్య బోధ అని వాళ్ళకి అనిపించింది కాబట్టి మారు మనసు పొందుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. వీళ్ళు పాటించినటువంటి ఈ యొక్క అపోస్తలులు పాటించినటువంటి క్రమం ఏంటి? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అంటే వాక్యం వింటున్నటువంటి ప్రజలు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆ సహవాసంలో, ఆ చిన్న సంఘంలో, ఆ చిన్న సమాజ కూడికలో పాటించవలసినటువంటి విధానం ఎలా ఉంది? 4 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అపోస్తలుల బోధ యందు. అపోస్తలులు అంటే ఎవరు అంటే, మొదటి కాలంలో యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తుని బహిరంగంగా ప్రజలకి బహిరంగ పరిచయ విధానంలో బోధ చేసినటువంటి 12 మంది శిష్యులు ఉన్నారే, వారు అపోస్తలులు. అంటే ఆ అపోస్తలులు కూడుకున్నప్పుడు చేసేటువంటి పనేంటి అంటే, ఒకటి బోధ యందును, 2 సహవాసమందును, 3 రొట్టె విరుచుట యందును, 4 ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మనం ఇష్టం వచ్చినప్పుడు సంఘానికి రావడం అనే అర్థం కాదు. మనకి ఇష్టం వచ్చినప్పుడు, మనసు బాగున్నప్పుడు వచ్చి బల్లారాధనలో పాల్గొనడం అనే అర్థం కాదు. ఆ కార్యక్రమానికి క్రమం తప్పకుండా హాజరవ్వడం. ఈ 4 అతి ప్రాముఖ్యమైనది రొట్టె విరుచుట. విరిచిన రొట్టెని ముక్కలుగా చేసుకుని మనం తింటున్నావే, అది యేసుక్రీస్తు మన కొరకు, మన పాపముల కొరకు నలగొట్టబడిన శరీరానికి సాదృశ్యం. రక్తము అంటే మనం ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ద్రాక్ష రసం ఉందే, మన కొరకు సిలువలో కార్చినటువంటి రక్తానికి సాదృశ్యం. అవి ప్రాణాన్ని పెట్టి మన కొరకు ఇచ్చినటువంటివి, ప్రాణాన్ని పెట్టించినటువంటివి. అంటే ఎంత విలువైనవి, ఎంత అమూల్యమైనవి. అంతకంటే అంటే రొట్టె విరవడంలో మనం ఒక రక్షణ పొందిన విశ్వాసి పాల్గొంటున్నాడంటే అది ఒక బలమైనటువంటి దేవుని యొక్క శక్తివంతమైనటువంటి ఒక కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాము అన్న ధ్యాస కలగాలి. ప్రాణం పెట్టిన ఇచ్చిన పదార్థాలు అవి. కాబట్టి ఇక్కడ ఆ 4 దేనికి ప్రాముఖ్యత ఎక్కువ ఉందంటే రొట్టె విరుచుటలో ఉంది, దాంట్లో పాల్గొనడంలో ఉంది. మిగతా 3 అంశాలు మనం కనుక ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడు దీనికి సార్థకత ఉండదు.
3 అంశాలు ఏంటి? ఒకటి బోధ, అంటే దానికి ముందు జరగాల్సింది, దాంట్లో పాల్గొనడానికి ముందు జరగాల్సిన అంశం ఏంటి అంటే కార్యక్రమం ఏంటంటే నువ్వు బోధ వినాలి. నీవు బల్లను అంటే సన్నిధి రొట్టెల బల్ల, నీవు ఆ రొట్టెల బల్లను లోపలికి తెచ్చినప్పుడు దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దానికున్న దీపములను వెలిగింపవలెను. ఇది జాగ్రత్త వినండి. సన్నిధి రొట్టెల బల్లని లోపలికి తీసుకురమ్మన్నాడు. మోషేకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారంలోని తీసుకొచ్చి పెట్టవయ్యా అన్నాడు. అది పెట్టిన తర్వాత నీవు క్రమంగా బయట ఉన్నటువంటి దీపవృక్షాన్ని తీసుకురా. దీపవృక్షాన్ని తీసుకొచ్చి దీపవృక్షాన్ని నువ్వు దానికి ఉన్నటువంటి దీపాలని వెలిగించు. ఈ దీపాలు వెలగాలి అంటే ఏం కావాలి? ముందు వెలిగించడం తర్వాత సంగతి. దీపం వెలిగించబడాలి అంటే ఏం చేయాలి? దీపంలో నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత వెలిగించాలి. అంటే అర్థం, క్రీస్తు యొక్క సంఘాన్ని పరిశుద్ధ ఆత్మ తైలముతో వీటిని నింపి ఈ నింపబడినటువంటి ఈ దీపాలని ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత వెలిగించాలి. అప్పుడు వెలుగుతుంది, ప్రకాశవంతంగా వెలిగించబడుతుంది. లోపల భాగం అంతా వెలుతురుతో నిండిపోతుంది. ఇప్పుడు ఈ సంఘంలో ఎవరు వెలిగింపబడాలి? సంఘంలో కూర్చున్నటువంటి విశ్వాసులు వెలిగించబడాలి. విశ్వాసులు వెలిగించబడాలి అంటే దేనితో నింపుకోవాలి? పరిశుద్ధమైనటువంటి వాక్యంతో మీ హృదయాలు నింపబడాలి. నీవు వాక్యంతో నింపబడినప్పుడు మాత్రమే, నీ హృదయం నింపబడినప్పుడు మాత్రమే నీకు ఒక రకమైనటువంటి వెలుగు నీలో నుంచి పుడుతుంది. వెలుగు అంటే ఒక రకమైనటువంటి నీతి, సంతోషం, ఆనందం, అవి సమృద్ధిగా నీకు ఒక ఏదో తెలియనటువంటి అనుభూతి నీకు కలుగుతుంది. ఆ అనుభూతి ఒక ప్రత్యేకమైనటువంటి వరము, అంటే అదే ఒక కృపా వరం. నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి నువ్వు పరిశుద్ధ దేవుని వాక్యం చేత నింపబడటం లేదు. నింపబడటం లేదు కాబట్టి వెలిగించబడటం లేదంటే నీవు ఉజ్జీవింపబడటం లేదు. సంఘం ఉజ్జీవింపబడటం లేదు. సంఘము కేవలం నామమాత్రంగా కూడుకునేటువంటి సంఘాలుగా ఉన్నాయి. సంఘంలో ఉద్యమం ఉంటల్లా. ఒకవేళ ప్రసంగాన్ని విని ఉద్యమంగా అనిపించినప్పటికీ కూడా దాన్ని నింపుకున్నటువంటి హృదయం కలవారైతే మరలా జ్ఞాపకం చేసుకుంటారు. విన్న వాక్యానికి ఉద్రేకంతో అంగీకరించేవాడు నిజమైన క్రైస్తవులు కాదు. ఉద్రేకంతో ఒప్పుకొని చేసుకున్నవారు నిజమైన విశ్వాసులు కాదు. కాబట్టి బోధ, నువ్వు బల్లారాధనలో పాల్గొనక ముందు ఫస్ట్ అపోస్తుల బోధ ఏంటి? అపోస్తుల బోధ యందును నీ బోధ ఎలా ఉండాలంటే నువ్వు విన్నటువంటి వాక్యముతో నీ హృదయం నింపబడాలి. నీవు నమ్మినటువంటి నువ్వు విన్నటువంటి బోధ కావచ్చు, నువ్వు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు కావచ్చు, ఇవి అన్నీ కూడాను ఇగో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖానుసారంగా అవి ఉన్నాయా లేదా పరిశీలించుకోవాల్సిన అవసరం. ఏది వింటే అది నమ్ముతున్నావు, ఏ సిద్ధాంతాన్ని నమ్ముకుంటావో దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావు. ఇవి రెండు పనికిరావు. నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం, నువ్వు వింటున్నటువంటి బోధ, ఈ రెండు లేఖనానుసారమైనటువంటిగా ఉన్నప్పుడు మాత్రమే అది సత్య బోధ. నువ్వు అలాంటి సత్య బోధను మాత్రమే అంగీకరించే స్థితిలో ఉండాలి ఒక విశ్వాసి. మనం రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసి రక్షణలో కొనసాగాలి.
రక్షణలో కొనసాగాలంటే కొన్నిటిని మనం పాటించినప్పుడు మాత్రమే రక్షణ కొనసాగబడుతుంది. ఆ రక్షణలో కొనసాగింపబడటానికి జీవితాంతం బతికున్నంత కాలం రక్షణలో కొనసాగింపబడటానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటిని ఆచరించి తీరాలి. అదే అపోస్తుల బోధ యందు సరి చేసుకోవాలి. సరైనటువంటి సత్యబోధ విన్నప్పుడు నీకు మారు మనస్సు కలుగుతుంది. నేను గత వారంలో వెళ్ళలేదు, ఈ వారం వింటున్నారు, కొత్తగా ఈ మాట చెప్పున్నారు కనుక నీ యొక్క మనసులో ఒక రకమైన మారు మనసు పొందటానికి అవకాశం ఉంది కనుక నీవు దేవునికి ఫస్ట్ సమర్పించుకో. నువ్వు సమర్పించుకున్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి బోధకు సమర్పించుకోవాలి జీవితాన్ని. ఒక విత్తనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీరు చదవక్కల ఇంటికి వెళ్ళి చదువుకోండి. విత్తువాని యొక్క ఉపపానము గురించి రాయబడి ఉంటుంది ఆ అధ్యాయం మొత్తం. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఏమని ఉంటుందంటే, వాక్యము మంచి విత్తనం, ఫలవంతమైన విత్తనం, నేల మంచిదే. మరి విత్తనము విత్తినప్పుడు నేలలో మంచి ఫలాలు మనం మంచి ఫలాలు కాయాలి, రావాలి. ఈ యొక్క పొలంలో పొలము మంచిదే, విత్తనము మంచిదే, కానీ ఆ పొలంలో అనేకమైనటువంటి పనికిరాని చెట్లు కూడా ఉన్నాయి. ఈ పనికిరాని చెట్లున్నాయే, మన హృదయ క్షేత్రము అనేటువంటి పొలంలో మంచి సత్య బోధ అయినటువంటి వాక్యం వింటున్నాం. ఈ విత్తనాన్ని తీసుకెళ్ళి మీ హృదయ క్షేత్రంలో చల్లుకుంటున్నారు. కానీ మీ హృదయంలో అప్పటికే కూడబెట్టబడినటువంటి అనేకమైనటువంటి దేవునికి విరుద్ధమైన లక్షణాలు కలిగినటువంటి చెట్లు ఉన్నాయి. దేవునికి విరోధమైనవి, లోకానికి సంబంధించినవి నీ హృదయంలో అప్పటికే చోటు చేసుకున్నాయి. కానీ మంచి చోట పడింది విత్తనం, కానీ ఇది ఎదగటం లేదు. కొంచెం ఎదిగినట్టే ఎదిగింది, వాక్యం విన్నప్పుడు ఎదిగింది, నాటినప్పుడు ఎదిగింది, కొంతకాలం ఎదిగినట్టే ఎదిగింది, కానీ సంపూర్ణమైనటువంటి ఫలాలు కాయలేదు. కారణం ఏంటి? బయట ఆ హృదయంలో పేరుకుపోయినటువంటి ఈ లక్షణాలు ఉన్నాయే, దుర్లక్షణాలటువంటి ఆలోచనలు, చెడు, పాపము అనేటువంటి మొక్కలు ఉన్నాయే, అవి బాగా పెరిగిపోవడం చేత ఈ మొక్కని అణిచివేశాయి. ఈ మొక్క ఎదగటల్లా, ఫలించడల్లా. అది క్రైస్తవ జీవితం ఈనాడు అలా కనిపిస్తూ ఉంటాయి. నువ్వు మంచి విత్తనం వింటున్నావు, సత్య బోధ అనేటువంటి ఒక దేవుని వాక్యం విత్తనాన్ని హృదయంలో వేస్తున్నావు అంటే నీ హృదయాన్ని ముందుగానే పరిశుద్ధ వాక్యము చేత పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. దీనికి పరిష్కారం ఏంటి? వాక్యం వింటున్నప్పుడు నీకు అర్థమైంది కాబట్టి, నేను ఎందుకు ఫలించలేకపోతున్నాను, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, మంచి విత్తనమే కదా నేను కూడా వేసుకుంది. వాళ్ళు ఆ విధంగా ఎదుగుతున్నారు కదా కొంతమంది దీవెనలతో, ఆశీర్వాదాలతో. నేను ఎందుకు ఎదుగలేకపోతున్నాను అనే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే దేవుని వాక్యము నీకు సెలవిస్తుంది. నువ్వు మారు మనసు పొందు, పాపపు ఒప్పుకోలు చేసుకో. నీలో ఉన్న దుర్లక్షణాలు, దుష్ట లక్షణాలు, పాపపు లక్షణాలని పోగొట్టుకో. పాపపు ఒప్పుకోలు చేసుకో. ఒప్పుకోలు చేసుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటే, నువ్వు ఒకవేళ బాప్టిజం తీసుకోకపోతే బాప్టిజం తీసుకున్న తర్వాత నీవు దీనిలో పాల్గొనడానికి అర్హుడవే. దేవునికి స్తోత్రం కలుగుగా. కాబట్టి బల్లారాధనలో పాల్గొనడానికి ముందు మొదటగా వాక్యము చేత శుద్ధీకరించబడాలి హృదయం.